ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ ఈరోజు సన్న బియ్యం అనేది పేదల పాలిట వరంగా ఈరోజు ప్రతి ఇంటికి సన్న బియ్యం వేయడం అనేది అక్కడ దేశంలో ఎక్కడ లేదు, మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కావడం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు అందరూ కూడా తెలుసు రేషన్ కార్డులు గతంలో ఒక 10 సంవత్సరాలు అవుతుంది మనం ఇష్టపడి తెలంగాణ ఏదైతే తెచ్చుకున్నామో ఎప్పుడే కానీ ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాలు. ఆ రోజు చెప్పినాం ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఇస్తామని చెప్పినట్లే ఈరోజు ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు లేవో ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా ఈరోజు మనం ప్రణాళిక తయారు చేసినాం. మన సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా రేపు 14 నుంచి ఇస్తామని చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అర్హులై ఉన్నటువంటి వాళ్ళు తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరూ కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేపు జరగబోయే మీటింగ్లు మండల కమిటీ అధ్యక్షులు కానివ్వండి, ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, గ్రామ కమిటీ అధ్యక్షులు కానివ్వండి, అందరూ కూడా వికారాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున దాదాపు ఒక 10,000 మంది వరకు తప్పకుండా పెద్ద ఎత్తున వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నారు. మేము ఎంత తక్కువ అంటే కూడా మేము ఉదయం నుంచే బస్సెస్ పెడుతూ ఉన్నాం. ఏ గ్రామానికి ఏ మండలానికి పెట్టినా 10 బస్సులకు నాకు ఇంకా 4 కావాలి 5 కావాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో గట్టి 10 సంవత్సరాల నుంచి ఏ సంక్షేమ పథకాలు జరుగుతలేవు. దిశానిర్దేశం జరిగింది. ఆ దిశానిర్దేశం కూడా రేపు ఇవాళ అన్ని పార్టీలు అన్ని వ్యవస్థలు కూడా భారతదేశ వ్యాప్తంగా ఏం జరుగుతుందో మరి వాళ్ళంతా కూడా ఒక నియంత్రిత పాలన ఎలా అయితే కొనసాగుతుందో దానికి ఒక దిశానిర్దేశం రేపు చేయబోతున్నారు. మరి ఆ దిశానిర్దేశం దాంట్లో చాలా ఇంపార్టెంట్ కార్యకర్తల్ని మరి దాంట్లో పాల్గొనే విధంగా మరి గౌరవ ఎమ్మెల్యేలు కానీ గౌరవ ఇలా అటెండ్ అయిన ముఖ్య నాయకులు కానీ వారందరూ కూడా ఆ వైపుగా కృషి చేస్తున్నారు. రేపు జరగబోయేది నిజంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. జనరల్గా ఎక్కడో కాడ అందరినీ మనం గ్యాదర్ చేస్తుంటాం, కానీ అది కాకుండా ఓన్లీ క్యాడర్ తోటి గ్రామాధ్యక్షుల నుంచి గ్రామ కార్యదర్శి నుంచి పైకున్న వాళ్ళనే రేపు మనం గ్యాదర్ చేస్తున్నాం. కాబట్టి ఎవరొక్కరు కూడా దానికి మిస్ కాకుండా రేపు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి విజయవంతం అయ్యే విధంగా మనందరికీ స్వచ్ఛందంగా, జనరల్గా మీటింగ్లు అంటే మరి మాస్గా జరుగుతుంటాయి, కానీ రేపు జరగబోయే మీటింగ్కు స్వచ్ఛందంగా తరలి వచ్చే విధంగా మరి చేవల్ల పార్లమెంట్లో నిన్న దాదాపు 4 మన అసెంబ్లీలో దీనికి సంబంధించిన సమావేశాలందరినీ చాలా ఉత్సాహంగా మరి ఒక కార్యకర్త ఒక లీడర్ కూడా మిస్ కాకుండా వచ్చే విధంగా నిన్న మహేశ్వరం, అదేవిధంగా చేవల్ల, శేర్లింగంపల్లి, రాజేంద్ర గారి కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి ముఖ్య కార్యకర్తల మీటింగ్ అని ఇవాళ మరి ఇక్కడ వికారాబాద్ జిల్లాకు సంబంధించి వికారాబాదు, పరిగి, మరి సంబంధించి తాండూరులో కూడా ఇప్పటికే గ్రామాన మండలంలో కూడా మొత్తం సమావేశాలు జరిగి రేపటి కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఈ దేశంలో బీజేపీ పార్టీ చేస్తున్న వికృత నియంత్రిత పోకడలు ఇవన్నింటినీ కూడా రూపుమాపడానికి ఇలా అఖిల భారత కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలు రేపు జరగబోయే మీటింగ్ను విజయవంతం చేయడానికి ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు అన్ని కూడా మరి ఎక్కడికక్కడికి పూర్తి కావడం కూడా వచ్చింది. మరి ఇక్కడ దీని తర్వాత కూడా మనకు ఇక్కడ ఉన్న వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ముఖ్య నాయకులతోటి ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా కార్యక్రమం అందరూ కూడా ఇక్కడనే ఉండి ఆ కార్యక్రమంలో కూడా ఉండి విజయవంతం చేయాలని చెప్పి రేపటి మీటింగ్ను మరి ఈ వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క లీడరు ప్రతి ఒక్క బూత్లో ఉన్న మరి ఇలా ఫోన్ నెంబర్తో సహా అన్నీ కూడా ఉన్నాయి, అందరినీ చెక్ చేసి మరి వారిని అటెండ్ అయ్యే విధంగా మరి గౌరవ పెద్దలు మరి వికారాబాద్ శాసనసభ్యులు స్పీకర్ గారు మరి ప్రసాద్ అన్న నాయకత్వంలో మరి ఇలా జిల్లా ప్రెసిడెంట్ నాయకత్వంలో దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి మరి దాన్ని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ 12 o'clock పార్టిసిపేట్ చేసి అక్కడ 2 వరకు చేరుకునే విధంగా ఉండాలని చెప్పి అందరూ కూడా మరి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వారందరూ కూడా ఆ విధంగా బయలుదేరాలని చెప్పి మరి ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ లీడర్లందరూ కూడా ముఖ్య నాయకుల సమావేశం, అది ముఖ్య నాయకుల సమావేశం కాబట్టి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఈ వికారాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వికారాబాద్ జిల్లాలో ఉన్న మన తాండూరు పరిధికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ డెఫినెట్ గా అటెండ్ అయ్యి విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. 1 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగానికి హామీ ఇచ్చినాము. 14th ఆగస్ట్ ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా అమెరికాలో 10 రోజులు ఉన్నాం. 14th ఆగస్ట్ ల్యాండ్ అయిన హైదరాబాద్ లా 15th ఆగస్ట్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల వరకు ప్రతి నియోజకవర్గానికి దగ్గర 300, 350, 250 కోట్ల రూపాయలు
పేద రైతుల ఖాతా లోపల జమ చేయడం జరిగింది. ఇప్పుడు మొన్ననే 9 రోజులు 9,000 కోట్లని మన ముఖ్యమంత్రి గారు రాజీవ్ గాంధీ గారి బొమ్మ వెనుక పెట్టుకొని మన సెక్రటరియట్ ముందరనే పెద్ద మీటింగ్ పెట్టి రైతులందరినీ కూడా అక్కడికి పిలిచి ఇంకా లక్షలాది మంది రైతులను రైతు వేదికల దగ్గర పెట్టి ఆ యొక్క డైరెక్ట్ ఇంటరాక్షన్ కూడా ప్రోగ్రాం పెట్టి ఆ 9,000 కోట్ల రూపాయలు కూడా ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే, ఒకవేళ ఒక పంట ఈసారి మనం దున్నకున్నా సరే, ఇప్పుడు దున్నకపోతే వచ్చేసారి దున్నుతాడన్న ఉద్దేశంతో రాళ్ళు రప్పలు లేఅవుట్లు తప్ప ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు మనం మొన్ననే 9,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎకరకు 12,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు జమ చేసినాం. ఇంకొక 5 నెలలు అయిపోతే మళ్ళీ ఒక 6,000 రూపాయలు అయిపోతున్నాం. ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం. ఏదైతే హామీ ఇచ్చినామో హామీ ప్రకారం వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటికి కరెంటు బిల్లు 800 రూపాయల వరకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినాం. 16,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ప్రతి సంవత్సరం రైతుల పక్షాన కరెంట్ డిపార్ట్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విధంగా ఏ విషయం అయితే మేము చెప్పినామో ఇంటికి గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం. ఎవరైతే ఆరోగ్యం బాగాలేకుండా పెద్ద పెద్ద హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా సరే 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే చెల్లించే విధంగా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చినాం. ఈ విధంగా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మాకు వారసత్వంగా కేసీఆర్ అప్పచెప్తే ఇచ్చిన మాట జవదాడకుండా, కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఇచ్చిన మాట కూడా ఎక్కడ తీసుకోకుండా అన్ని కూడా అమలు చేస్తున్నాం. ఒకసారి ముఖ్యమంత్రి గారు నేను ఇంట్లో ఆయన తన ఆఫీస్లో భోజనం చేస్తున్నాం. నేను అడిగిన చాలా ఊర్లలో మేము మహిళా సోదరిమణుల కోడళ్ళకు కూడా హామీ ఇచ్చినాం, మనము పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు అడుగుతున్నారంటే చెప్పిండు. మనం ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాం. తొందరలోనే 1000 రూపాయలతో స్టార్ట్ చేద్దాం. ప్రతి సంవత్సరం 500 రూపాయలు యాడ్ చేద్దాం. ఒక 3 ఏళ్లలో ఇచ్చిన మాట ప్రకారం 2,500 కోడళ్ళకు కూడా ఇస్తామన్న మాట ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీకందరికీ చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటాం, జాతీయ పార్టీ బాధ్యతల దృష్ట్యా కానీ ఇంకో దృష్ట్యా కానీ అన్ని ప్రోగ్రామ్స్లలో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆ దాంట్లో భాగంగా మేము ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నేను అడిగినాను, ఎక్కడైనా మీకు మధ్యప్రదేశ్లో 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తుర్రా, మహారాష్ట్రలో 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తుర్రా, రాజస్థాన్లు ఇస్తుర్రా, బీహార్లు ఇస్తుర్రా, ఎక్కడ ఇస్తుర్రు? ఏ రాష్ట్రంలో కూడా 5 లక్షల రూపాయలు పెట్టి ఇచ్చే కార్యక్రమం లేదు. 2 లక్షల రుణమాఫీ అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు. మనకు పక్కనే చాలా రాష్ట్రాలు ఉన్నాయి. మన వాళ్ళు చాలా మంది పూనాల బొమ్మాయిలో కూడా పనిచేయడానికి పోతారు. మీరు కనుక్కోండి, ఎక్కడ కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగడం లేదు. ఈ విధంగా ఏ విధంగా అయితే ఇందిరమ్మ రోటీ కపడా మకాన్ అని చెప్పిందో, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇవి పేదవాళ్ళ యొక్క కనీస అవసరాన్ని ఇందిరమ్మ ఏదైతే గుర్తించి ఆ రోజు ప్రైవేటు బ్యాంకులను కూడా జాతీయం చేసి, ఏ విధంగా అయితే భూస్వాముల దగ్గర ఉన్న భూములు తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు భూములను నిరుపేదలకు పంచిందో దాన్ని నిజం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికతో ముందుకు పోతున్న సందర్భం లోపల మేము కోరుతున్నాం, మన జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరికి వాళ్ళే మేము అన్ని సదుపాయాలు కూడా కల్పించినాం. ప్రతి పల్లెకు కూడా ఆర్టీసీ బస్సు పంపించడం జరుగుతుంది. మీరు కూడా మీకు ఏదైనా సదుపాయాలు ఉంటే, మీకు ఏదైనా వాహనాలు ఉంటే మీరు కూడా అదనంగా కూడా పెట్టుకొని మొత్తం పెద్ద ఎత్తున మనం ఇచ్చిన మాట నిజం చేసుకొని మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్షతన మనం మేనిఫెస్టో రిలీజ్ చేసుకొని ఆ మేనిఫెస్టోను రిలీజ్ చేసుకొని పూర్తి చేసే సందర్భం లోపల రేపు జరగబోయేటటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల లోపల, మండల పరిషత్, సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడానికి మీరందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కదిలి రావాలని జిల్లా అధ్యక్షునిగా నేను, అదేవిధంగా మన స్పీకర్ గారు, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు, రామ్మోహన్ గారు అందరూ కూడా కలిసి మీ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మాట్లాడతారు. ఇప్పుడు బొంతు రామ్మోహన్ గారు మన లోక్సభ చెవెల లోక్సభకు ఇన్ఛార్జ్గా రేపు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. హైదరాబాద్లో ఎల్బీ నగర్ స్టేడియంలో 4 గంటలకు కాంగ్రెస్ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే మీటింగ్. మరి వికారాబాద్ జిల్లా తరఫున జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు పరిగి శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు,
తాండూరు ఉన్నా కూడా పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు చేవెళ్ళ నియోజకవర్గంగా ఎస్సీ రెజల్యూషన్ నా అధ్యక్షతన చేయడం జరిగింది. మరి దాని లోపల ఇప్పటికే చాలా మట్టుకు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. మరి అట్లనే ఇప్పటిదాకా చెప్పిన పెద్దలందరూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా పోయిన 10 సంవత్సరాలు పరిపాలన చేసిన పెద్దలు ఈ రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసిన సందర్భంగా మరి ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో పెట్టకుండా ఇచ్చే కార్యక్రమాలు ఏవైతున్నాయో ఒకటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలు, ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా తీసుకుపోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు వస్తున్న సందర్భం. నా తరఫు నుంచి జిల్లా ప్రజలకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి బూత్ కమిటీలకు, మండల కమిటీలకు, జిల్లా కమిటీ మెంబర్స్కు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నేను చెప్పడం ఒకటే, మరి ఏఐసిసి అధ్యక్షులు వస్తున్న సందర్భంగా తప్పకుండా మనం ఇక్కడ నుంచి 12 గంటలకు బయలుదేరి 2 గంటల ప్రాంతం, 2-2.5 గంటల ప్రాంతంలో అక్కడ ఉంటే 4 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయ్యి 5-5:30 గంటల మీటింగ్ అయిపోతుంది. మరి అందరూ ఆ మీటింగ్కి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ వచ్చిన ఏడాదిలో కూడా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న కారణంగా ఇచ్చిన హామీలను అన్నింటినీ చేయలేకపోయింది. కానీ తప్పకుండా ఇప్పుడు జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకటి ఈ తులం బంగారం కానీ 2500 కానీ మరి 6 గ్యారంటీల్లో ఉన్న ఇంకా కొన్ని కార్యక్రమాలు కానీ తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పట్ల ప్రతి ఇంటికి తీసుకుపోయించే బాధ్యత మాది అని ఆ రోజు చెప్పినాము. అదేవిధంగా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ రేపు జరగబోయే మీటింగ్ మాత్రము కాంగ్రెస్ శ్రేణులందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.